హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈరోజు అంటే శుక్రవారం మార్చి 13వ తేదీన 2 పథకాల ద్వారా 6,000 రూపాయలు జమ అవుతాయి. ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతులకే డబ్బులు జమ అవుతాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఏపీ రాష్ట్రంలోని రైతులకు మొత్తం 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈరోజు మార్చి 13న ఈ డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పీఎం కిసాన్ పథకం కింద 22వ విడతగా 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద 3వ విడతగా 4,000 రూపాయలు విడుదల చేయనున్నారు. ఇలా 2 పథకాలకు కలిపి మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కలిపి రైతులకు సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 14,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు ఇస్తారు. ఈ మొత్తం 20,000 రూపాయలను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మే నెలలో 7,000 రూపాయలు జమ చేస్తారు. ఇందులో అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు ఉంటాయి. అలాగే అక్టోబర్ నెలలో కూడా మరో 7,000 రూపాయలు జమ చేస్తారు. ఇక ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన మిగిలిన 6,000 రూపాయలను ఇప్పుడు విడుదల చేయనున్నారు. ఇందులో పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ పథకం కింద 4,000 రూపాయలు ఒకే రోజు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ డబ్బులు ఈరోజు మార్చి 13వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న రైతులకే అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు ముందుగా జమ కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాం పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. మరోవైపు పీఎం కిసాన్ పథకంతో పాటు అన్నదాత సుఖీభావ నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈరోజు మార్చి 13న సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేయనున్నారు. సుమారు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,808 కోట్లు జమ చేయనున్నారు. ఇందులో పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ పథకం కింద 4,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలు డిపాజిట్ అవుతుంది. ఇప్పటి వరకు 2 విడతల్లో కూటమి ప్రభుత్వం 6,309 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది. ఈరోజే డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి అందరికీ ఈరోజే పడవు, వారం లోపల అందరికీ పడతాయి. సో వెయిట్ చేయండి. సో ఇలా ఈ 2 పథకాల ద్వారా రైతులకు 6,000 రూపాయలు జమ అవుతుంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.